హాయ్ హలో వెల్కమ్ టు కోవినంద యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవరైనా టాపర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండిరా నాయన. ఇది ఎవరికి సంబంధించిందంటే వెనకాల కూర్చొని మనం తిట్లు తింటుంటాం చూసినా బ్యాక్ బెంచర్స్ మనకు రిలేటెడ్ రా మామ. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఈ టాపిక్ ఏంటంటే కంట్రోల్ సిస్టమ్ ఉంది కదా. అండ్ కంట్రోల్ సిస్టంలో మనకు బోర్డో ప్లాట్ మీద ప్రాబ్లం అయితే వస్తుంది మాకు రేపు. దానికోసం అండ్ అది క్వశ్చన్ నేనైతే చెప్పంటా చదువుకోండి మీరు, ఎందుకంటే అంత అయిపోద్ది. అండ్ మనం ముఖ్యంగా ఈ ప్రాబ్లంలో మ్యాగ్నిట్యూడ్ ప్లేస్ ఆఫ్ ఫ్లాట్ అనేది మనం ఆ యొక్క రెండింటి మీద మనం గ్రాఫ్ అయితే గీసాం అండ్ మ్యాగ్నిట్యూడ్ ఫ్లాట్ కింద మనకు ఒక 5 స్టెప్లుగా తీసుకొని ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేసాంరా. అండ్ ప్లేస్ ఆఫ్ ఫ్లాట్ అనేది చాలా ఈజీ కంపేర్ చేస్తే మనం మ్యాగ్నిట్యూడ్ ఫ్లాట్ కూడా ఈజీ రమ్మా. అండ్ పాయింట్ ఏంటంటే మనం ఏ వీడియోలో చూసినా మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ చెప్తుంటారా. అండ్ మనం ఫ్రెండ్లీగా అంటే నువ్వు నేను మాట్లాడుకునే విధంగా అంటే బూతులు కదరా, నార్మల్గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క ప్రాబ్లం అయితే మనం సింపుల్గా చేద్దారా. మనం స్టెప్ 1 తీసుకుంటారా అండ్ మనకి ఇక్కడ జనరల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకటి ఇచ్చారు కదా అండ్ ఏమో కదరా స్టెప్ 1 ఆ ఎస్ ప్లేస్లో రీప్లేస్ చేసుకొని మనం ఇక్కడ రాసిన చూడు జే ఒమేగా పెట్టేసుకున్నట్లయితే మనకు స్టెప్ 1 అయితే అయిపోద్దిరా. చూడు స్టెప్ 1 అయితే అయిపోయింది. అంటే మనకి ఇచ్చిన ఎస్ డొమైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని సైనోటైజల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం మార్చుకోవడం అంతేనమ్మా. సో స్టెప్ 1 కంప్లీటెడ్ రా. అంటే ఆ ఎస్ ప్లేస్లో మనం జే ఒమేగాని సబ్స్టిట్యూట్ చేస్తాం. కే అనే వాల్యూని కాన్స్టెంట్ కే 1గా తీసుకొని దాన్ని స్కిప్ చేసుకుంటాం. ఆ ఎస్ ప్లేస్లో జే ఒమేగాని పెట్టి మనకు ఈ యొక్క స్టెప్ వై ఫంక్షన్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే అయిపోద్ది అది మనం స్టెప్స్ 2కి వచ్చానమ్మా. స్టెప్ 2లో ఏం లేదు ఒక చిన్న బాక్స్ తీసుకుందాం. బాక్స్ కాకపోతే నార్మల్గా కూడా ఇలా కూడా రాసుకోవచ్చు. బట్ ఒక చిన్న బాక్స్ వేసుకుంటే మనకు అర్థమైపోద్ది అండ్ బాగుంటుంది కూడా, ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్ ఇంకా నీకు బాక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏంటంటే సీరియల్ 1 టర్మ్స్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసుకోరా, స్లోప్ని ఫైండ్ అవుట్ చేసుకోరా, చేంజ్ ఇన్ స్లోప్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం అండ్ ఇది ఏదో పెద్ద తలకాయ నొప్పి ఉంది, నేను అట్లా ఫైండ్ అవుట్ చేసుకునేదంటే దీనికి నేను ఈజీగా నీకు చెప్తాను ఈజీగా ఎలా చెప్తానంటే టర్మ్ అని చూసినావా, ఇక్కడ టర్మ్ అని చూసావు కదా ఈ టర్మ్ ప్లేస్లో ఎలా రాసుకుంటావు అని నీకు క్వశ్చన్ మార్క్ వస్తుంది ఈ ఈజీ ఎందుకంటే ఒక జనరల్ ఇచ్చిన ఫంక్షన్ చూసినావా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దాంట్లోంచి రాస్తాం. నేను రాసిన చూడు, ఈ జే ఒమేగా అని చూసినావా, జే ఒమేగా స్క్వేర్ అని చూసినావా, దీన్ని ఎత్తుకొచ్చే ఫస్ట్ 1గా పెట్టేసిన. అండ్ సెకండ్ 1 చూసుకున్నట్లయితే ఇది చూసినావా, దీన్ని తీసుకొచ్చి ఈడ పెట్టేసిన. కాకపోతే జే ఒమేగా స్క్వేర్ కదా ఆడ పెట్టేసిన కదా, ఇంకేం మిగులుతుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో అందుకు నేను 1/1 + 0.2 జే ఒమేగా పెట్టేసిన. అండ్ మూడోది చూసిన పాపం ఫైనల్ అవుతాయి, దాన్ని ఎలా తీసుకొచ్చానంటే దాన్ని కూడా అంతే ఏముందా, చూసినావా దాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టేసిన. పైన ఏం లేదు కదా పాప, అనాథ అంటే పైన వచ్చేసింది కదా, అనాథ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా 1 పెట్టేసిన. సో అట్లా ఆ లైన్ వచ్చేస్తుంది. ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీ చూసినావా, రేడియస్ పర్ సెకండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ, ఊరు నాయన ఇది బాగానే చెప్పినావు టర్మ్ అనేది, ఇది నాకు అర్థం కాలేదురా, దాని ఎక్కడ చెప్తావంటే అమ్మ ఏమలే ఈజీరా, దాన్ని మనం కార్నర్ ఫ్రీక్వెన్సీ 1గా తీసుకుంటాం, 2గా తీసుకుంటాం, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 1 ఈ 0.2 వచ్చింది చూసినావా, ఆ 0.2ని పెట్టేస్తాం. అండ్ ఇక్కడ కూడా అంతే 1/t అంటే 0.02 = 50. అరే నాయన నువ్వు ఇది చెప్పేస్తున్నావు ఈజీగా, అసలు అది ఎట్ట వచ్చిందిరా అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2/5 ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ రెసిప్రోకల్ అంది 1/t. సో దానికి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/tగా తీసుకున్నా. 1/t ఆ టీ వాల్యూ ఏమో కద్దు 1/1 + ST, ఓకేనా. ఈ ఎస్ వచ్చి ఒమేగా, టీ వాల్యూ ఏంటంటే ఈ 0.2, ఇంక 1/t వాల్యూ కనుక్కున్నాం అంటే 0.2, టీ వాల్యూ మనకు తెలుసు 0.2. ఆ విధంగా నేను తీసుకొచ్చి ఒమేగా C1 కార్నర్ ఫ్రీక్వెన్సీ 1 = 1/0.2 = 5 క్యాల్కులేషన్లో కొట్టరా వచ్చేస్తుందా. అండ్ ఒమేగా C2 = 1/0.02 = 50 అయిపోయిందిరా. ఊరే బాగానే ఉంది, ఈ రెండు చెప్పినవు. ఆ స్లోప్ ఎవరు చెప్తారు చెప్ప, అదొకటి చెప్పిన ఆయన ఆ స్లోప. ఇప్పుడు ఇరుక్కుపోయా కానీ ఇరుక్కుపోయేదా నేను చెప్తాను చూడు, నువ్వు విను. ఆ స్లోప్ 40 ఎలా వచ్చిందంటే ఇదిగో ఇక్కడ రాశాను చూసావా ఇక్కడ నేను రాసినా
అవి అయితే నువ్వు గుర్తుపట్టాలి మామ, నువ్వైతే గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకుంటూ ఈజీ రెండు అంతే. దో ఈ జే ఒమేగా వాల్యూ వచ్చి ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +40, ఓకేనా, దే రాసిన జీరో. ఈ వాల్యూస్ నువ్వు గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. క్వశ్చన్ లేయరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క స్లోప్ వాల్యూ ఈజీగా వేసి పడేస్తావు అంటే నువ్వు నా సాధారణంగా అంది, ఓకేనా. అండ్ జే ఒమేగా స్క్వేర్ వాల్యూ వచ్చి 40 మామ, +40. అండ్ 1/02 ఇక్కడ 1/j ఒమేగా వరకు నేను వేసుండా -20 వేసిన. అండ్ సిమిలర్గా దీంట్లో కూడా అట్టే వస్తుంది -20. అయిపోయింది, 3 అయిపోయినా రబియా, భలే చెప్పినావు కానీ కామెడీగా. లాస్ట్ వన్ ఎలా వస్తుంది చెప్పరా అంటది. లాస్ట్ వన్ ఎట్లా వస్తుంది, ఆ మూడింటిని బేస్ చేసుకుని ఇది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇది వచ్చిందే, దీన్ని బేస్ చేసుకుని ఇది వచ్చిందే, అది దీన్ని బేస్ చేసుకుని ఇది వస్తుంది అంతేనా. ఒక్కదాని ఒక లింక్ రా అందరూ ఆయన. ఫస్ట్ నేను కూడా భయపడినా, తర్వాత కదా ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అర్థమైందా, కష్టపడ్డా. ఈ -40 చేంజింగ్స్లో పడి ఏమీ లేదు. తర్వాత దీన్ని ఎట్లా తీసుకొచ్చామంటే ఈ యొక్క స్లోప్ని చూసినా దీంతో దీన్ని మైనస్ చేస్తే 20 వచ్చిందయ్యా. తర్వాత ఏం చేస్తావా, ఈ 20 చేస్తే ఇది వచ్చింది, అర్థమైందా. దీన్ని మైనస్ చేసారా బియా, 20 వచ్చిందా, ఇది ఈ వాల్యూ 20 వచ్చింది చూసినా, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దీంతో చేసినారు, అది 0 వచ్చింది. ఎవరెవరు భలే చెప్పినావా స్టెప్ 2 అర్థం కాలేదు నాకు. అర్థం కాకపోతే కొంచెం వెనక్కి పెట్టుకుని మళ్ళీ చూడు, బాగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ పరంగా చెప్తే ఎవరికి అర్థం కాదురా నాయన, మనకు నిద్ర కాదు వస్తుంది ఈ మధ్యకాలంలో. సరే అది అయిపోయింది, స్టెప్ 2 భలే ఉంది. స్టెప్ 3 నా 7కి 6 నిమిషాలు అయిపోయింది, బోరు కొందరా నాకు. అది ఏంద్ర 6 నిమిషాలు షార్ట్ కట్లో చెప్పినట్టే. షార్ట్ కట్లో చెప్పినామంటే షార్ట్ కట్లోనే వస్తాయి మార్కులు కూడా. సరేలే, అందువల్ల మేము స్టెప్ 3కి వచ్చినాం. స్టెప్ 3 వస్తే దీంట్లో చూసే లో ఫ్రీక్వెన్సీ, ఓకేనా, సచ్ దట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 1. అది కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా ఈ లో ఫ్రీక్వెన్సీ మనం వాల్యూ అనేది తీసుకోవాలి. అటు తీసుకుంటే మనకు ఒమేగా వాల్యూ వస్తుంది ఏమే, ఓకేనా. సో ఆ వాల్యూ ఎట్లా తీసుకుంటామంటే ఇది మన మీద ఉంటుంది అనమాట. అంటూ లో ఫ్రీక్వెన్సీ అన్నారు. లో ఫ్రీక్వెన్సీ అంటే ఆ కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా కార్నర్ ఫ్రీక్వెన్సీ అని తక్కువ తీసుకుంటే మనకు లో ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఈ ఫార్ములాని చూసినావా, ఈ ఫార్ములా వేసుకోవాలరా. ఆ ఫార్ములా వేసుకొని ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా లో ఫ్రీక్వెన్సీ, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 lakh జే ఒమేగా స్క్వేర్, ఓకేనా. ఇది కూడా ఫార్ములా లెక్కరా, ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకొని ఈ వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్, ఓకేనా. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ లోయర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎల్. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 లాగ్. అండ్ జే ఒమేగా స్క్వేర్ అంటే మనకు వాల్యూ తెలుసు, ఒమేగా అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. కాబట్టి మనం ఇక్కడ ఒక వాల్యూ అనేది ఇమాజినేషన్ చేసుకొని 0.5 అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకేముంది, క్యాష్ ఎత్తుకుని కొట్టినామంటే -12 dB అనేది వస్తుంది. dB అంటే డెసిబెల్. ఏ అంటాం అంటే ఏ అంటే గెయిన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ, ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 log జే ఒమేగా స్క్వేర్, ఓకేనా. అండ్ జేఎల్ వచ్చింది. తర్వాత మనం దీన్ని తీసుకోవాలి, ఒమేగా C1 ఐ మీన్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 1 తీసుకున్నాం. ఆల్రెడీ వచ్చింది కదా మన కాడ అంటావా, అది వేరు మళ్ళీ ఏడు కనుక్కోబల్లే. ఆ బాక్స్లో వచ్చిన వాల్యూని తీసుకొచ్చి ఏడు కనుక్కోబల్లే, కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. గ్రాఫ్ గీయాలడా ఏమే. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 log జే ఒమేగా స్క్వేర్. అండ్ మనకు కార్నర్ ఫ్రీక్వెన్సీ 1 వాల్యూ తెలుసు, 5 ఏడు కూడా రాస్తే కావాలంటే రాయేస్తున్నాను చూడు ఏమే ఆల్రెడీ. ఆయన తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, 820 B వచ్చేస్తుంది డెసిబెల్. అయిపోయింది ఆడ, స్టెప్ 3 అయిపోయింది. అర్థం కాకపోతే కొంచెం యాక్ తీసుకొని మళ్ళీ చూడు. నెక్స్ట్ స్టెప్ 4కి వచ్చాను. అమ్మ దగ్గరికి వచ్చాను రా, వచ్చింది రా క్వశ్చన్. ఏంది ఆడిస్తున్నావు, చెయ్యి వణుకుతుంది. తిరిగి స్టెప్ 4కి అయితే వచ్చాను. కింద మీద పడి అర్థం చేసుకుని స్టెప్ 4కి వచ్చాను. ఈ స్టెప్ 4లో మనకు కార్నర్ ఫ్రీక్వెన్సీ 1 వాల్యూ తెలుసు, ఇక్కడ వచ్చేసింది కదా తెలుసు. కార్నర్ ఫ్రీక్వెన్సీ 2 కనుక్కోవాలి. ఇక్కడ అంటే లో ఫ్రీక్వెన్సీ కాడ కార్నర్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి మనం. దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. అది 3-4
అంతే ఫార్ములా గుర్తుపెట్టుకున్నామంటే ఈ ప్రాబ్లం అట్టే అయిపోద్ది. ఏందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఫ్రమ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 1 ఒమేగా C1 టు కార్నర్ ఫ్రీక్వెన్సీ 2 ఒమేగా C2 ఇంటూ లాగ్ ఒమేగా C2 బై ఒమేగా C1 ప్లస్ ఏ ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C1. ఓకేనా, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C2. ఓకేనా, అర్థమైందా? అండ్ దాంట్లో నువ్వు తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. సరే బాగుంది, స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2 అంటే మేము ఏ వాల్యూ తీసుకోవాలరా నాయనా అంటావు నువ్వు. ఆ 28 వచ్చింది అంటావు నువ్వు. దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది, చెప్తా ఉండు. బళ్ళు నువ్వు చెప్తాను చూడు. ఏంటంటే ఈడ కార్నర్ ఫ్రీక్వెన్సీ చూసినావా, చేంజింగ్ స్లోప్ ఏడ చూసినావా, దీనికి మధ్య ఎంత తేడా 20. సో అందుకు నేను 20 తీసుకొచ్చి పెట్టినా. అర్థమైంది, మళ్ళీ చెప్తాను చూడు. స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2 ఏంది 20. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ 20. ఓకేనా, 20 ఇంటూ లాగ్ ఒమేగా C2 వాల్యూ ఇదో ఏడా ఏందా, ఒమేగా C2 వాల్యూ ఎంత 50. దాని బై ఒమేగా C1 వాల్యూ ఎంత ఇదిగో 5 దాన్ని పెట్టేసినావు ప్లస్ ఏ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C1. ఓకేనా, ఈ ఏ వాల్యూ ఎంత, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C1. మరి ఎంత వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 28. ఆ 28 తీసుకొచ్చి పెట్టాను. అది క్యాష్ అయిపోయింది, కొట్టినా ఉంటే డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 48 dB వచ్చేస్తుంది. ఇంకా స్టెప్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంక ఫైనల్ ఏంది, స్టెప్ 5 ఉంది. ఇంకేం మ్యాగ్నిట్యూడ్ ఫ్లాట్లో స్టెప్ 5 కూడా వచ్చాను. అంతే సేమ్ రా, సేము. స్టెప్ 4లో మనం ఎలా లో ఫ్రీక్వెన్సీని బట్టి ట్రీలో ఎలా లో ఫ్రీక్వెన్సీ బట్టి కనుక్కున్నామో ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం అంతే. ఇంక హై ఫ్రీక్వెన్సీ ఏంది మనకు ఇందాక ఈ 0.5 ఎలా తీసుకున్నామో ఈ యొక్క C1 వాల్యూ కన్నా తక్కువ ఉండేట్టుగా తీసుకోవాలి రే ఫ్రీక్వెన్సీ అనేది. అదే ఈ 100 ఎలా తీసుకున్నామో ఇదిగో 51 చూసినావా, ఈ 50 కన్నా ఎక్కువ ఉండేట్టుగా వాల్యూ తీసుకోవాలి. ఫిక్స్ కాదు 0.5 అనేది 100 అనేది, అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇవి తీసుకున్నావు అనుకో లెక్క వస్తుంది గ్రాఫ్, అందుకని. ఓకేనా, ఈ రెండు ఏందే లో ఫ్రీక్వెన్సీలో ఒమేగా C1 కన్నా తక్కువ ఉండే వాల్యూ తీసుకోవాలా, హై ఫ్రీక్వెన్సీలో ఒమేగా C2 కన్నా ఎక్కువ ఉండే వాల్యూ తీసుకోవాలా. ఓకేనా, తీసుకున్న తర్వాత సేమ్ ఫార్ములానే బియ్యా. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా హై ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఫ్రమ్ ఒమేగా C2 టు ఒమేగా H ఇంటూ లాగ్ ఒమేగా H బై C2 ఫార్ములా. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C2. ఏముంది, ఆ రెండు స్లోప్ ఏమైనా ఉందా, లేదు. యాడమ్ స్లోప్ నువ్వు చెప్పా. ఒమేగా C2కి ఒమేగా Hకి యాడమ్ స్లోప్ ఉంది, ఎంత 0 ఉంది. ఆ 0 తీసుకొచ్చి ఏడబెట్టి ఇంటూ లాగ్ H 100 C2 50 ఏముంది ఆరు సబ్స్టిట్యూట్ చేసినావు. ఆరు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ప్లస్ ఏ గెయిన్ ఎంత వాల్యూ, గెయిన్ వాల్యూ ఎంత, ఎంత వచ్చింది మనకి ఇక్కడ C2 వాల్యూ 48 వచ్చింది. ఆ 48ని ఎట్ సబ్స్టిట్యూట్ చేసినావు. క్యాష్లో కొట్టు 0 ఇంటూ ఎనీథింగ్ ఏంది 0నే ప్లస్ 48 మళ్ళీ 48 వచ్చేసింది. ఆడికి వాల్యూ మనకు మ్యాగ్నెట్ ఫ్లాట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంది ఫేస్ ప్లాట్కి వెళ్తావు. ఆ ఫేస్ ప్లాట్లో కూడా ఏమైనా అంతే, ఇది ఒక్క బాక్సే కథ అయిపోద్ది. ఇది ఎట్లా అంటే ది ఫేస్ యాంగిల్ ఆఫ్ J ఒమేగా యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఒమేగా ఈజ్, ఇది ఈడ ఫార్ములా. దీన్ని గుర్తుపెట్టుకుంటే కథం బై అయిపోయినట్టే. ఇవాళ చిన్న బాక్స్ వేస్తాం దీనికి కూడా. ఆ బాక్స్ ఏమో కాదు, సీరియల్ నెంబరు, ఈడ ఒమేగా వాల్యూ, తర్వాత ట్యాను, ఈ ట్యాన్ తీసుకొచ్చి ఈడ పెడతావు, ఈ ట్యాన్ తీసుకొచ్చి ఈడ పెడతావు, ఓవరాల్గా ఈ 5 ఈక్వేషన్ తీసుకొచ్చి ఈడ పెడతావు. ఇది ఎట్లా వచ్చింది ఈ వాల్యూ అంటావంటే, ఇక్కడ మనము J లో ఫ్రీక్వెన్సీ 0.5 తీసుకున్నాం, J హై ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నాం.
ఈ రెండిటికి మధ్య ఉండేట్టుగా మన వాల్యూస్ ఎక్కడ తీసుకోవాలా, యాడ ఈ ఒమేగా కాడ. ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ 0.5, 1, 5, 10, 50, 100 నీ ఇష్టం. 0.5, 4, 7, 20, 60, 100 నీ ఇష్టం. తీసుకున్న తర్వాత ఏం చేస్తావు, ఈ 0.5 వాల్యూని తీసుకెళ్ళి ఈ 0.2 ఇంటూ ఒమేగా వాల్యూ ఎంత 0.5 ఆడి వాల్యూ పెడతాం. ఇంకా క్యాషే తీసుకుంటావు. tan ఇన్వర్స్ 0.2 ఇంటూ 0.5 కొడితే ఈ వాల్యూ వస్తుంది. అండ్ సిమిలర్గా 0.5 తీసుకొచ్చి ఈ ఒమేగా వారు పెడతావు. 0.02 ఇంటూ 0.5 దాన్ని తీసుకుపోయి క్యాషువల్ కడతావు. ఎట్లా, tan ఇన్వర్స్ 0.02 ఇంటూ ఒమేగా వాల్యూ 0.5 కొడితే ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఎట్లా వస్తుందంటే ఇక్కడ వచ్చిన వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి నువ్వు క్యాష్ యూజ్ చేసినట్లయితే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, అర్థం కాలేదా? ఏం లేదురా, ఇవి వచ్చి మనం లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ మధ్యలో వచ్చే ఆ వాల్యూస్ మధ్యలో వచ్చేట్టుగా తీసుకోవాలి. ఈ 5.7 ఎలా వస్తుందంటే ఈ 0.5 అనేది తీసుకువెళ్ళి ఈ యొక్క ఒమేగాలో సబ్స్టిట్యూట్ చేస్తే 0.2 ఇంటూ 0.5 అవుతుంది. క్యాష్ తీసుకుని tan ఇన్వర్స్ 0.2 ఇంటూ 0.5 చేసినామంటే ఈ వాల్యూ వస్తుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఎట్లా వస్తుంది, 0.202 ఇంటూ 0.5 వేసినట్టు ఈ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్లో మనకు 0.2 కాకుండా ఏదైనా ఉంటే ఇక్కడ వేరే పాయింట్ తీసుకో, 0.1 ఇంటూ 0.7 వస్తుంది. ఓకేనా, జస్ట్ ఈ వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూ తీసుకోపోయి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసామంటే 188 డిగ్రీస్ మైనస్ 5.7 మైనస్ 0.6 చేసినట్లయితే 174 అయితే వస్తుంది. ఇక్కడికైతే మనకు ఫేస్ ప్లాట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కార్నర్ దానికి ఒక చిన్న లైన్స్ రాస్తాను. ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిటీ ఆర్ 0 అని పెడతాం. దాన్ని ఇక్కడ కే కనుక్కోవాలి మనం. అక్కడ ఏమైనా కే ఈక్వల్ 1 పెట్టాడు మళ్ళీ కే అనుకుంటున్నామా? అక్కడ మనకి ఈక్వేషన్ సాల్వ్ అవ్వాలి కాబట్టి కాన్స్టెంట్ వాల్యూగా తీసుకున్నాం. ఇక్కడ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 20 log k ఈక్వల్ టు -28 dB. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ వచ్చిన వాల్యూని ఆ నెగిటివ్గా మనం తీసుకుంటాం. -28 dB log k ఈక్వల్ టు 20 పక్క అయితే డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత ఇంకా -28/20 వాళ్ళు k ఈక్వల్ టు 10. ఈ లాగ్ని ఎలా పంపిస్తాం, లాగ్ ఫార్ములాస్ తెలుసు కదా, లాగ్ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంది. దాని క్యాష్లో కూడా అయితే 0.0398 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ గ్రాఫ్ గీస్తాము. ఖతాం, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గ్రాఫ్ వీడియో కూడా మీకు నేను త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరలో కాదు, దీని వెంటనే ఆ వాల్యూస్ తీసుకొని గ్రాఫ్ వీడియో కూడా చేస్తాను. టాటా, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ షేర్ కరా.